నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. క్షతగాతులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి చూడలేక ప్రజల మధ్య మత విభేదాలు సృష్టించేలా వైసీపీ కుట్రలు చేస్తుంది. మండిపడ్డ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. గోవింద నామస్మరణతో మాన్రోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో గాయపడి ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లతో కలిసి ఆయన పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. చాలా బాధాకరమైంది. దాదాపు 14 మంది చనిపోయారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ హాస్పిటల్లో, మన ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు. అట్లానే మనకి మార్కాపురం హాస్పిటల్లో కూడా దాదాపు కొంతమంది ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందిస్తూ ఉంది ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా కోలుకొని ఇంటికి వెళ్ళిన దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా క్యాబినెట్లో ఉన్నాం. క్యాబినెట్లో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు అందరూ కూడా క్యాబినెట్గా కూడా వాళ్ళ కుటుంబాలకు అందరూ కూడా ధైర్యంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయడం జరిగిందనమాట. తప్పకుండా మన హాస్పిటల్లో డాక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వెళ్ళి ప్రతి పేషెంట్ని మేమందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయి, వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయంటే బాగుందని చెప్పారు. ఇక్కడ కనుక ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఇంకా మెరుగైన హాస్పిటల్లో పంపిస్తామంటే అవసరం లేదు, ఇక్కడ బాగానే ఉందని చెప్పడం కూడా జరిగిందనమాట. అదే కాకుండా ప్రతి చనిపోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా 2 లక్షలు ఏమన్నా చనిపోయిన వారికి 50,000 రూపాయలు ఏమన్నా మళ్ళీ దెబ్బలు తగిలిన వాళ్ళకి అందరూ కూడా ఎక్సైజ్ చేయించి వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లు వైడెన్ చేశారు, వేగవంతంగా నడుపుతూ ఉన్నారు బస్సులు అన్నీ కూడా. చాలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీద ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళ కుటుంబాలు దెబ్బతింటాయి. ఇప్పుడు చూసాం, చాలామందిని పలకరించాం. కొడుకు బతుకుంటే అమ్మ చనిపోయింది, కొంతమంది ఒక అతను ఉన్నాడు వాళ్ళ భార్య చనిపోయిందని చెప్తున్నాడు, వాళ్ళ నాయనమ్మ చనిపోయిందని చెప్తా ఉన్నారు. అందరూ కూడా కూలి పనులకు వెళ్ళి పని చేసుకొని బతికేవాళ్ళు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఏర్పాటు ఘనత ముమ్మాటికి వైసీపీకే దక్కుతుందని జగన్ సీఎంగా ఉండగానే 217 కోట్లు వెచ్చించి 90% పనులు పూర్తి చేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2024 జూన్లోనే కాలేజీని ప్రారంభించి ఉండేవారమని, దాని ద్వారా స్థానికంగా మంచి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవని ఆయన తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు ఈ కాలేజీపై కనీస అవగాహన లేదని, వైసీపీ తెచ్చిన ప్రాజెక్టును తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకవేళ ఎమ్మెల్యేకి అంత చిత్తశుద్ది ఉంటే మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికి కొన్ని పూర్తి చేశారు, కొన్ని 80-90% పూర్తయినాయి, కొన్ని 40-50% పూర్తవటం జరిగింది. ఈ లోపల ఎన్నికలు రావటం, దురదృష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా సంఘాలు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ ఈరోజు పొందితే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి తీసుకుంటాం, ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళని బొక్కలో వేస్తామంటే ఎవ్వరూ ముందుకు రాలా వీటిని ప్రైవేట్ చేయడానికి.
చివరికి ప్రైవేటైజ్ చేయడానికి పిడుగురాళ్ల వంటి కాలేజీలు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆ రోజు మేము 200 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే గతి లేక, మరో మార్గం లేక, ఎటుపోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతాభక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. దానికి పొగుడుకుంటున్నారు, మేమేదో సాధించామని. ఏందా మీరు సాధించింది అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి నేటి వరకు దాదాపు 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. లేదు గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసుంటాడు. ఒక్క హాస్పిటల్ కానీ ఒక్క కాలేజీ కానీ చూపెట్టమనండి. మాచర్ల, గురజాల ఈ ప్రాంతంలో ఓ 100-200 పడకల హాస్పిటల్ కట్టారా? కనీసం ఓ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా? ఏమీ లేదు. ఆ రోజున నేను పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అయిన 2 నెలలకే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే, ఎందుకంటే చిన్ననాటి కోరిక మాకు ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ నెలకొల్పాలి. దానికి కారణం కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్సరావుపేటలో SSN కాలేజ్, రాఘవమ్మ బ్రహ్మాందరెడ్డి కాలేజ్ కావచ్చు, మాచర్లో డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేదు ఈ ప్రాంతంలో ఆయన అనేక జూనియర్ కాలేజీలు, దాచేపల్లి, పిడుగురాళ్ళ వంటి అనేక జూనియర్ కాలేజీలు నెలకొల్పారు. కాసు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామాల్లో ఇప్పటికి ఉన్నాయి. అలాగే కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు JNTU తీసుకొచ్చాం. 5-6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి నర్సరావుపేట చుట్టూరు, ప్రైవేటువి, పర్మిషన్స్ ఇచ్చి నాంది పలికాం. అలాగే నేను రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ స్థాపించాలి. దీనివల్ల హాస్పిటళ్ళు 500-600 పడకలు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని చికిత్సలు వస్తాయి. అలాగే చదువుకోవడానికి ఈ ప్రాంత బిడ్డలు ప్రతి సంవత్సరం దాదాపు 400-500 మందిని విద్యలోనే అతి ఉన్నతమైన విద్య MBBS అభ్యసించవచ్చు అని ఎమ్మెల్యే అయిన 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అభ్యర్థించటం. ఆయన ఈ ప్రాంత కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి వెంటనే ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ తొలి బడ్జెట్లోనే 200 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ రోజున 66 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి దృష్టి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ భారత రాజ్యాంగాన్ని అనుసరించే నాయకుడని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పల్లెల్లో రహదారుల అభివృద్ధి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు వేగవంతం కావడం చూసి వైసీపీకి కడుపు మంటగా ఉందని అన్నారు. అందుకే ప్రజల మధ్య మత విభేదాలు సృష్టించే కుట్రకు తెరతీసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి కొందరిని తీసుకువచ్చి పాస్టర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారికి ఏడాది అయింది ఆయన చనిపోయిన అనే కారణంతో వాళ్ళు ప్రార్థనలు నిర్వహించుకున్నారు అనేక చోట్ల. దాంట్లో భాగంగా బాపట్లలో ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి పాస్టర్ ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరికీ, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధతతోటి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అసలైన లౌకికవాదిగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏ విధంగా వారు నడుచుకుంటున్నారు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా పాస్టర్లందరికీ తెలుసు. అందువల్లనే పక్క రాష్ట్రం నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పాస్టర్ల పేరుతో ఇక్కడ దొంగ నాటకాలు ఆడిస్తూ ఉన్నారు. ఈ మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి అసలు పాస్టరే కాదు. పాస్టర్ అనే ముసుగులో క్రైస్తవుల్ని మోసం చేస్తూ పగడాల ప్రవీణ్ మరణం దాన్ని కావాలని ఎవరో చంపినట్టు ప్రచారం చేస్తూ, ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా విచారణ చేసి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడని చెప్పి నిర్ధారించింది.
ఆ తర్వాత కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఏదైతే ఉందో, క్రైస్తవుల్ని గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనే కుట్ర ఏదైతే ఉందో, ఆ కుట్రలో ఈ మద్దిశెట్టి అజయ్ బాబు అనే పెయిడ్ ఆర్టిస్ట్ని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరికీ తెలుసు ఇక్కడ ఎవరు ముందుకు రారు మాట్లాడడానికి, కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి అతన్ని ఖమ్మం తెలంగాణ అక్కడి నుంచి అతన్ని ఇక్కడ దిగుమతి చేసుకొని అతని చేత అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో ఒక రాజకీయ నిరుద్యోగి ఉన్నాడు. అతని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాల నుంచి పాస్టర్లను దిగుమతి చేయించి పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఈ మద్దిశెట్టి అజయ్ బాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవానికి ఒక వ్యక్తి యొక్క సంస్మరణ సభలో ఏడాది అయింది ఆయన చనిపోయి, నిజంగా అతని మీద ప్రేమ ఉంటే అతని గురించి, అతను చేసినటువంటి పనుల గురించి మాట్లాడుకోవాలి. అది తప్పించి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వారిని విమర్శిస్తూ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం అనేది వారి యొక్క అహంకారానికి నిదర్శనంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆ మద్దిశెట్టి అజయ్ బాబు అనేవాడు అంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లడ్డూ విషయంలో తప్పిస్తే ఏ విషయం లేదు మాట్లాడలేదని చెప్పి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేశాడు. మద్దిశెట్టి అజయ్ బాబు అనేవాడు చెప్తా ఉన్నా, నీ కళ్ళకేమన్నా కావడం వచ్చిందా? గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తా ఉంటే, అసెంబ్లీలో అనేక ప్రజా సమస్యల మీద వారు స్పష్టంగా ఏ విధంగా రానున్న రోజుల్లో పరిష్కరించబోతున్నాం అని చెప్పి చెప్తా ఉంటే, చర్చిస్తూ ఉంటే ఇవేమీ కనపడకుండా కేవలం తిరుపతి లడ్డు గురించే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా మీరు మాట్లాడటం కదా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ జాతర ఉత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోనూ, మసీదు రోడ్డులోనూ భారీ అన్న సమారాధన నిర్వహించారు. తొలుత ఆలయంలో అమ్మవారికి ఎదురుగా మహాకుంభ నివేదన చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మహాకుంభ నివేదన చేశారు. అమ్మవారిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు దర్శించుకున్నారు. మరి అమ్మ దయతో మనం ఈ యొక్క జాతర కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకున్నాం. ఆవిడ దయ వల్ల అంతా బాగా జరిగింది. అన్నదానం వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ మహాతల్లి దయ వల్ల అంతా బాగా జరిగింది. ఏదైతే మనం ఈ అన్నదాన కార్యక్రమాన్ని మనం లేకపోయినప్పుడు కూడా అన్నదానం జరగాలని ఉద్దేశంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, మరి దాంట్లో కొంతమంది మెంబర్స్ ని ప్రైవేట్ గా ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్నదానం అనేది మాత్రం సెపరేట్ గా మనం చేయాలనే ఆలోచనతో మనం చేస్తాము. కాబట్టి దానికి చాలా మంది సహకరిస్తూ ఉన్నారు. నేను దాని ముందుగా 9 లక్షల రూపాయలని విరాళంగా నేను అమ్మవారి అన్నదాన ట్రస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మార్చెట్ పోతురాజు గారు 9 లక్షలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మన లక్ష్మణరావు 58,000 రూపాయలని ఈ రోజు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలా మంది దాతలంతా కూడా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని పేదలను ఆకలి తీర్చే విధంగా మరి ప్రతి శుక్రవారం నాడు మనం భోజనం పెట్టేది విధంగా అన్ని గుళ్ళ దగ్గర ప్రతిరోజు ఒక చోట భోజనం పెడితే ఆకలి అనేది తాడేపూడిలో లేకుండా ఉండాలి అనేది నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా సహకరించండి. దీని ట్రస్ట్ కి 9 మంది కానీ 10 మంది కానీ మెంబర్లు వేసుకుని బయలు తయారు చేసి అది సెపరేట్ గా అన్నదానం అనేది సెపరేట్ చేసి ఈ అన్నదాన కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి ఆ డబ్బు మీద వచ్చే ఇంట్రెస్ట్ తో అన్నదానం జరగాలనే ఉద్దేశంతో దాదాపు ₹1 కోటి పైన నిధుల్ని ఈ రోజు మళ్ళీ మనం పోజేస్తాము. అది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. దానికి అందరూ సహకారం అందిస్తూ ఈ రోజు ముందుగా 9 లక్షల రూపాయలని నేను కమిటీకి అందజేస్తాను. అంజిగారికి అందజేస్తాం. ఆ డబ్బులు మళ్ళీ మహేష్ గారికి అప్పచెప్తారు. ఈ డబ్బులు అన్ని వచ్చిన తర్వాత ట్రస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ డబ్బులు ఆ అకౌంట్ లో ఉంటాయి. దాని బాధ్యత అంతా ట్రస్ట్ గా ఉన్న చైర్మన్ కి, సెక్రటరీకి అప్పచెప్తాం. ఒక సిస్టమేటిక్ గా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తాం. ఎవరైనా దీంట్లో ట్రస్ట్ మెంబర్లు అవ్వాలనుకుంటే తప్పకుండా మీరు అంజిబాబు గారికి కానీ ఇక్కడ మరి తాతాజీ గారిని అందరినీ అడిగాం. వాళ్ళందరూ కూడా సుముఖంగా ఉన్నారు.
ఎవరైనా దాతలు ఉంటే తప్పకుండా ఈ ట్రస్ట్ లో మెంబర్లుగా అయ్యి బాధ్యత తీసుకోవచ్చుగా నేను కోరుకుంటూ ఈ రోజు 9 లక్షల రూపాయలని మా కుటుంబం తరఫున అన్నదాన ట్రస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.